నమస్కారం. సుగశ్రుడి తర్మ కార్యక్రమానికి స్వాగతం. శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఎర్రగడ్డ సుందర్నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. మరి ఈరోజు వినాయక చవితి సందర్భంగా మరి భారతి గారు మనకి ఏ శారీస్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా. ఈ రోజు మరి మా వ్యూవర్స్ అందరికి ఏ శారీస్ చూపిస్తున్నారు? ఫ్యాన్సీ శారీస్ టోటల్. ఓకే, ఫస్ట్ శారీ చూద్దామా? చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇది మనకి షిఫాన్ జార్జెట్ మెటీరియల్ అన్నమాట. మనకి మిల్కీ వైట్ కలర్, మిల్కీ వైట్ కలర్ వస్తుంది. ఓకే. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి రెగ్యులర్ గా రా సిల్క్ బోర్డర్స్ కాకుండా అది కూడా కాంట్రాస్ట్ ఇస్తూ ఉంటారు. ఇది వచ్చేసి మనకి టూ సైడ్స్ కూడా సేమ్ శారీ కలర్ కాంబినేషన్ తీసుకొని మనకి పైపింగ్ ఇచ్చారు. వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఆ లోపలంతా కూడా మనకు ఒక లీఫ్ టైప్ లో డిజైన్ ఏంటంటే వైట్ కలర్ థ్రెడ్ వర్క్, సిల్కీ థ్రెడ్ వర్క్ తో మనకి ఎంబోజ్ అవుతున్నట్లు థ్రెడ్ వర్క్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ త్రీ సైడ్స్ కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ లో చూసినట్లయితే ఈ బోర్డర్ కింద మనకు వచ్చేసినట్లయితే ఫుల్ కాంట్రాస్ట్ గా క్రీమ్ కలర్ కి టూ కలర్ కాంబినేషన్ అంటే రెడ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తీసుకొని లోటస్ ఫ్లవర్ బంచెస్ మొత్తం కూడా మనకి రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఇచ్చారు. లీఫ్ పార్ట్ మొత్తం మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి ఈ ఫ్లవర్ బంచెస్ ని ఒక బోర్డర్ లాగా టూ సైడ్స్ డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి లోటస్ ఫ్లవర్ అంటే ఇక్కడ ఏదైతే ఫ్లవర్ ఉందో అదే ఫ్లవర్ ని మనకి సెల్ఫ్ అంటే శారీ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ లో డిజైన్ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇవే లోటస్ ఫ్లవర్స్ కంటిన్యూ అవుతాయి. అంటే బోర్డర్స్ కి అటు ఇటు ఎట్లాగో కాంట్రాస్ట్ ఇచ్చారు కాబట్టి మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో కూడా మనకి డిజైన్ ఎక్కువ కనిపించాలి అనుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ వచ్చింది కాబట్టి ఆ టూ కలర్స్ ఏదైనా కుందన్స్ కానీ చమ్కీస్ కానీ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి హెవీగా 2.5 మీటర్ వరకు ఈ లోటస్ ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ లో హాఫ్ పార్ట్ వరకు మనం చూసినట్లయితే ఆ బోర్డర్ అనేది కంటిన్యూ చేసి హాఫ్ వరకు మనకి లోటస్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. బ్లౌజ్ ఏ కలర్ తీసుకున్నారు? దీనికి బ్లౌజ్ వైట్ ఇచ్చారు. బట్ మనం ఏంటన్నా కాంట్రాస్ట్ వేసుకున్నట్లయితే టూ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేయించుకున్నట్లయితే బాగుంటుంది. లేదా ఇదే ఫ్యాబ్రిక్ కి ఆ టూ కలర్స్ మీద థ్రెడ్ వర్క్ తో ఏదైనా ప్యాచ్ వర్క్ చేయించుకున్నా బాగుంటుంది. ఓకే, అంటే శారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు. అట్లాగే మనకి బోర్డర్ కూడా శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ఇచ్చారు. సేమ్ బ్లౌజ్ డిజైన్ చేయించుకునేటట్లయితే కనుక ఈ బ్లౌజ్కి మనం రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో గోట్ వర్క్ చేయించుకుంటే సరిపోతుంది. లేదు అంటే ఫుల్ కాంట్రాస్ట్ కావాలి అంటే కనుక టూ కలర్స్తో మనకి చెక్స్ బ్లౌజెస్ కూడా అవైలబుల్ ఉంటున్నాయి కాబట్టి అది కూడా మనం ఈ సారీ మీద వేసుకోవచ్చు. ఈ సారీ 2700. నెక్స్ట్ సారీ ఇవి వచ్చేసి మనకి అస్సాం కోట. బోర్డర్స్ చూసినట్లయితే మనకి షిమ్మర్ అంటే సిల్వర్ కలర్ కొంచెం థ్రెడ్ వర్క్ వైట్ కలర్ థ్రెడ్ వర్క్ ఉండేటటువంటి షిమ్మర్ ప్యాచ్ బోర్డర్ ఇచ్చారు మనకి. దానికి టూ సైడ్స్ కూడా పర్పుల్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ పైపింగ్ తీసుకున్నారు. ఈ బోర్డర్ మనకి శారీ త్రీ సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఓకే. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి అస్సాం కోట డోరియా చెక్స్ టైప్ లో మనకి డిజైన్ ఉంటుంది. దానికి మొత్తం మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి మొత్తం లీఫ్ పార్ట్ మొత్తం కూడా స్టెమ్ పార్ట్ మొత్తం కూడా మనకి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఫ్లవర్స్ వచ్చేసరికి సేమ్ వైట్ కలర్ థ్రెడ్ వర్క్, పెటల్స్ మొత్తం కూడా మనకి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చి మిడిల్ లో మాత్రం మనకి సిల్వర్ కలర్ జరీ ఇచ్చారు. సేమ్ ఫ్లవర్ ని మనకి సిల్వర్ కలర్ జరీ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. అది సైజెస్ మనకి డిఫరెంట్ సైజెస్ లో ఇచ్చారు. స్మాల్ సైజ్ అలాగే బిగ్ సైజ్ ఈవెన్ గా కాకుండా అప్ అండ్ డౌన్స్ ఉండే విధంగా డిజైన్ చేశారు. ఇది శారీ అంతా కూడా మనం చూసినట్లయితే టోటల్ శారీ అంతా కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఇలాగే ఉంటుంది. లీఫ్ పార్ట్ వరకు హాఫ్ వరకు డిజైన్ చేశారు. షోల్డర్ పార్ట్ కూడా మొత్తం మనకి అలాగే డిజైన్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ఏదైతే మనకి సిల్వర్ బోర్డర్ కి టూ సైడ్స్ కూడా పర్పుల్ కలర్ పైపింగ్ తీసుకున్నామో అదే కలర్ కాంబినేషన్ అదే మెటీరియల్ మనకి రా సిల్క్ ఇచ్చారన్నమాట. పర్పుల్ కలర్ కాంబినేషన్ బోర్డర్ సేమ్ బోర్డర్ శారీలో ఉన్న బోర్డరే వచ్చింది. సిల్వర్ కలర్ షిమ్మర్ బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 2800 వస్తుంది. నెక్స్ట్ సారీ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి మణిపూర్ కోట. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ త్రీ సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్ తీసుకున్నారు అనమాట. హాఫ్ పార్ట్ క్రీమ్ కలర్ తీసుకున్నారు. కింద హాఫ్ పార్ట్ చూసినట్లయితే మనకి మొత్తం కూడా బ్లాక్ తీసుకున్నారనమాట.
హాఫ్ పార్ట్ వరకు బ్లాక్ తీసుకొని హాఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి ట్రయాంగిల్ షేప్లో గోల్డ్ కలర్ జరీతో డిజైన్ తీసుకున్నారు. అది బ్లాక్ మీద టచ్ అయ్యేటట్లు, ఇట్లా క్రీమ్ మీద టచ్ అయ్యేటట్లు మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్లో థ్రెడ్ వర్క్ సేమ్ ట్రయాంగిల్ షేప్లో థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. అంటే జాయింట్ దగ్గర మనకి ట్రయాంగిల్ షేప్ డిజైన్ వచ్చింది. అది కూడా ఒకటి వచ్చేసి బ్లాక్ కలర్ డార్క్ కలర్ కాబట్టి దాంట్లో మనకి గోల్డ్ ఇచ్చారు. ఇక్కడ లైట్ కలర్ వచ్చింది కాబట్టి మనకి 3 సైడ్స్ బోర్డర్ ఏదైతే రా సిల్క్ మెటీరియల్ పర్పుల్ కలర్ తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్తో మనకు ఒక 3-4 స్టెప్స్ లాగా వచ్చిందనమాట. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఆ స్కర్ట్ బోర్డర్ లాగా మనకి ట్రయాంగిల్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనకి బ్లౌజ్ ఇలాగే ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్, మనకి శారీ మొత్తం కూడా పర్పుల్ కలర్ ఎక్కువ యూజ్ చేసాం కాబట్టి పర్పుల్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. దట్టు కాంట్రాస్ట్ లాగా ఉంటుంది కాబట్టి బోర్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో పర్పుల్ కలర్ తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారండి. అంటే మొత్తం రా సిల్క్ మెటీరియల్ లోనే జూట్ కూడా మిక్స్ అయినటువంటి మెటీరియల్ ఇచ్చారు. ఎటువంటి బోర్డర్స్ ఇవ్వలేదు. మనం క్రీమ్ కలర్ కానీ బ్లాక్ కలర్ తో కానీ గోట్ వర్క్, బ్లాక్ కన్నా కూడా క్రీమ్ అయితే బాగా కనిపిస్తుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 1700. నెక్స్ట్ సారీ ఇది మనకి చందేరి డిజైన్ అనమాట. పళ్ళు వచ్చేసి దీనికి మనకి రన్నింగ్ పళ్ళు అనమాట. జస్ట్ ఒక 3 కలర్ కాంబినేషన్ యూస్ చేసి లైన్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. మనకి గోల్డ్ కలర్ తీసుకున్నప్పుడు గోల్డ్ కలర్ తో లైన్స్ ఇచ్చారు. అలాగే ఆరెంజ్ కలర్ మీద మనకి ఎల్లో కలర్ లైన్స్, సేమ్ గోల్డ్ కలర్ లైన్స్. ఇక్కడ వచ్చేసి పింక్ మీద మనకి ఎల్లో కలర్ లైన్స్ ఇచ్చారు. అది మనకి షార్ట్ పళ్ళు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఎల్లో కలర్ శారీ చందేరి మెటీరియల్ అనమాట. పైన బోర్డర్ వచ్చేసరికి ఎల్లో ఆరెంజ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. కింద గోల్డ్ కలర్ తో మనకి లైన్స్ టైప్ బోర్డర్ ఉంటుంది. ఈ 2 బోర్డర్స్ మనకి షోల్డర్ పార్ట్ లో ఉంటుంది. గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్ పైన బోర్డర్ ఇచ్చారు. అంటే ఈ 2 కలర్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయండి పళ్ళులో. సేమ్ ఇంకో కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకి కింద బోర్డర్ ఇచ్చారు. పైన వచ్చేసరికి మనకి మొత్తం కూడా ఆరెంజ్ వచ్చింది, ఆరెంజ్ అండ్ గోల్డ్. కింద మనకి పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో ఇచ్చారు. ఇది కాకుండా మనకి ఎక్స్ట్రా స్కర్ట్ బోర్డర్ కూడా ఉంటుంది. ఆ బోర్డర్ వచ్చేసరికి మనకి బ్లాక్ మీద ఆరెంజ్ కలర్ క్రీమ్ కలర్ ప్రింటెడ్తో మనకి బోర్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి బ్లాక్ కలర్తో లైన్స్ ఇచ్చారు. దీని పైన మనకి ఒక బోర్డర్ లాగే స్కర్ట్ బోర్డర్ లాగే పార్ట్ డిజైన్ అనమాట. మొత్తం కూడా మనకి 3 కలర్స్ ఇక్కడ వచ్చేసి గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఒక పార్ట్ టైప్లో మనకి డిజైన్ ఇచ్చారు. అంటే మనకి ఒక కానీ డిఫరెంట్ ఎప్పుడు కూడా మనకి బంచెస్ ఇస్తూ ఉంటారు. రెగ్యులర్గా బంచెస్ కానీ లేకపోతే అనిమల్స్ కానీ డిజైన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అలా కాకుండా మనకి పాట్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. అది కూడా మనకి హెవీ లుక్ కనిపిస్తుందండి ఎక్కువ ప్రింటెడ్లోనే. మళ్ళీ అంటే మనకి శారీ అంతా కూడా ప్లెయిన్ ఇవ్వకుండా ఆ పాట్ డిజైన్ అయిపోయిన తర్వాత మొత్తం కూడా మనకి డాట్స్ టైప్లో డిజైన్ ఉంటుంది. పోల్కా డాట్స్ చిన్నవి మనకి బ్లాక్ కలర్తో ప్రింటెడ్ టైప్లో డిజైన్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనకి ఇలాగే ప్రింటెడ్ డిజైన్, ఆ స్కర్ట్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఏ కలర్? బ్లౌజ్ ఎల్లో కలర్ వస్తుంది. ఓకే, అంటే శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్తోనే డిజైన్ చేశారు. టోటల్ చందేరి మెటీరియలే కానీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే పైన ఆరెంజ్ కలర్, కింద మనకి పింక్ కలర్ కామన్గా శారీలో ఏదైతే వచ్చిందో అదే బోర్డర్ మనకి హ్యాండ్స్ పార్ట్లో కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1700 పడుతుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి అస్సాం సిల్క్. పైన బార్డర్ వచ్చేసరికి మనకి జూట్ తీసుకున్నారనమాట. రా సిల్క్ కాకుండా కొంచెం స్మూత్ ఉండేటట్లు జూట్ సిల్క్ బార్డర్ తీసుకున్నారు. ఇది 2 సైడ్స్ ఉంటుంది మనకి రెడ్ కలర్ బార్డర్. షోల్డర్ పార్ట్ ప్లస్ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఉంటుంది. చిన్న బార్డర్ తీసుకున్నారు. కింద వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ జూట్ సేమ్ ఫ్యాబ్రిక్ మనకి కలర్ చేంజ్ చేస్తూ కొంచెం బిగ్ బార్డర్ తీసుకున్నారనమాట. దానిపైన మనం చూసినట్లయితే మ్యాంగో డిజైన్. మొత్తం శారీ అంతా కూడా ఎలిఫెంట్ గ్రే కలర్ ఉంటుంది. దానిపైన మనకి బ్లాక్ కలర్ తో ఒక మ్యాంగో డిజైన్ ఇచ్చారు. అవుట్లైన్ అంతా కూడా మనకి చిన్న లీఫ్ టైప్ లో డిజైన్ వచ్చేటట్లు బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే మనకి బంచెస్ టైప్ లో టోటల్ అంటే గ్రీన్ కలర్ బోర్డర్ పైన మళ్ళీ మనకి మ్యాంగో బోర్డర్ అనేది ఎండింగ్ వరకు ఉంటుందా? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. శారీ పళ్ళు నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా మనకి ఈ మ్యాంగో డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ దీనికి గ్రీన్ కలర్ రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, కింద మనకి బోర్డర్ అనేది బిగ్ సైజ్ లో గ్రీన్ కలర్ తీసుకున్నారు కాబట్టి మనకి గ్రీన్ కలర్ సేమ్ మెటీరియల్ మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి మనకి 1900 పడుతుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి లంగా బ్లాక్ కలర్ అనమాట. మనకి ఇది మొత్తం మనకి వచ్చేసి బ్లాక్ జూట్ సిల్క్ మెటీరియల్ ఉంటుంది. మనకి కోటా కాకుండా జూట్ సిల్క్ కొంచెం ఫాలింగ్ ఉండేటట్లు జూట్ సిల్క్ ఇచ్చారు. షైనింగ్ ఉంటుంది మనకి మొత్తం కూడా.
పైన బార్డర్ చూసినట్లయితే పింక్ కలర్ రా సిల్క్ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ మీద మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో అలాగే గోల్డ్ కలర్ స్టోన్స్ తో డిజైన్ ఇచ్చారు. ఈ బార్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్ వరకు మనం చూసినట్లయితే బ్లాక్ మీద జూట్ సిల్క్ మీద ఫ్లవర్స్ పైన ఏవైతే మనం 2 కలర్స్ యూస్ చేసామో బార్డర్ లో అవే 3 కలర్ కాంబినేషన్ మనకి డిజైన్. ఓకే, పింక్ అలాగే బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి చిన్న చిన్న బుటీస్ అంటే ఇది చూస్తే లాంగ్ నుంచి నెమలి పింఛం టైప్ లో కనిపిస్తుంది. సారీ మొత్తం కూడా అంటే 2.5 మీటర్స్ లంగావని స్టైల్ కదా, లంగావని స్టైల్ 2.5 మీటర్ వరకు మనకి ఇలాగే బ్లాక్ మీద ఆ 2 కలర్ కాంబినేషన్ బుటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి అన్నమాట. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి ఓన్లీ ఫ్రిల్ అన్నమాట. మనం చూసినట్లయితే ఫుల్ పార్ట్లీ పళ్ళు టైప్ లో ఉంటుంది సారీ. ఓకే, షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్లాక్ ఇచ్చారు కదా. 2.5 మీటర్స్ తర్వాత ఫుల్ కాంట్రాస్ట్ కలర్ క్రీమ్ కలర్ తీసుకున్నారు. క్రీమ్ కలర్ మీద గోల్డ్ కలర్ తో అంటే సేమ్ ఫ్యాబ్రిక్ మీద మనకి గోల్డ్ కలర్ బుటీస్ ఇచ్చారు. పోల్కా డాట్స్ టైప్ లో కింద బార్డర్ వచ్చేసి మనకి కంటిన్యూ అవుతుంది. ఇది ఓన్లీ ఫ్రిల్ పార్ట్ వస్తుంది. మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. ఆ బోర్డర్ లో మనకి ఎక్కువ పింక్ కలరే కనిపిస్తుంది కాబట్టి సేమ్ మెటీరియల్ మనకి బ్లౌజ్ పార్ట్ కి ఇచ్చారు. అలాగే ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో అదే బోర్డర్ మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. టోటల్ మనకి రా సిల్క్ మెటీరియల్ డార్క్ రాణి పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ప్లస్ సేమ్ బోర్డర్ హ్యాండ్స్ వస్తుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ 2700. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి మసాబా ప్రింట్స్ అనమాట. ఇది వచ్చేసి పళ్ళు అంటూ సపరేట్గా ఇవ్వకుండా జస్ట్ మనకి 2 కలర్ కాంబినేషన్లో పళ్ళు ఇచ్చారు. ఇక్కడ పింక్ కలర్, కొంచెం మనకి బ్రౌనిష్ కలర్, మళ్ళీ పింక్, లైట్ పింక్ అండ్ ఆరెంజ్ షేడ్లో మనకి లైన్స్ తోనే డిజైన్. ఓకే, శారీ అంతా కూడా చూసినట్లయితే ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ వస్తుంది మనకి. అంటే మెహందీ గ్రీన్ కలర్ లో శారీ ఇచ్చారు. దానిపైన బార్డర్ చూసినట్లయితే మనకి శారీ 2 సైడ్స్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ ఇచ్చారు. ప్లెయిన్ బార్డర్. ఇదంతా కూడా మనకి వీవింగ్ లోనే వస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి సన్న అవుట్ లైన్ లుక్ ఉండేటట్లు మ్యాంగో డిజైన్, అలాగే మనకి అవుట్ లైన్ అంతా కూడా బ్లాక్ వచ్చేటట్లు డిజైన్ ఇచ్చారనమాట. ఫ్లవర్స్ చూసినట్లయితే మనకి 2 వేరియేషన్ ఫ్లవర్స్ ఉంటాయి. చిన్న చిన్న బడ్ టైప్ లో ఒక ఫ్లవర్ కూడా మనకి షేడెడ్ లో ఇచ్చారు. పింక్ లోనే షేడెడ్ ఇచ్చారు. బడ్స్ చూసినట్లయితే అక్కడక్కడ మనకి పింక్ కలర్ అవుట్ లైన్ బ్లాక్ వచ్చేటట్లు బడ్స్ ఇచ్చారు. అంటే శారీ అంతా డిజైన్ ఏంటంటే ఒక ట్రీ మీద మనకి ఒక స్టాండింగ్ పొజిషన్ లో ప్యారెట్స్ ఉన్నట్లు డిజైన్, క్రీపర్ లాగా మొత్తం శారీ అంతా కూడా క్రీపర్ టైప్ లో ఇచ్చారనమాట. బ్లౌజ్ పింక్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్. ఓకే, అది కూడా మనకి లైట్ అండ్ డార్క్ కనిపించే విధంగా లైన్స్ వచ్చేటట్లు మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, దీంట్లో కలర్స్ ఉంటాయా? ఉంటాయి. ఓకే, దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. రేట్ ఎంత అడిగి తెలుసుకుందాం. 1000 రూపీస్. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి డిజైనర్ శారీ. ఓకే, పైన బోర్డర్ వచ్చేసరికి మనకి నియాన్ కలర్ లో ఏదైతే ఎల్లో యూస్ చేస్తామో ఆ ఎల్లో కలర్ జూట్ సిల్క్ బోర్డర్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి కాపర్ కలర్ వచ్చేటట్లు పైపింగ్ ఇచ్చారు. ఓకే, ఈ బోర్డర్ అనేది మనకి ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి కోటా మెటీరియల్ ఇచ్చారు హాఫ్ వరకు. ఈ కోటా మెటీరియల్ పైన కూడా మొత్తం మనం చూసినట్లయితే క్రీపర్ పార్ట్ ఇచ్చారు అనమాట. గోల్డ్ పింక్ పైన గోల్డ్ కలర్ తో మొత్తం కూడా మనకి ఫ్లవర్ బుటీస్, లీఫ్ బుటీస్ వచ్చేటట్లు గోల్డ్ కలర్ జరీ తీసుకున్నారు. ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి సైజెస్ లో 2 సైజెస్ ఇచ్చారనమాట. మొత్తం కూడా మనకి బోర్డర్ ఏదైతే ఎల్లో ఉందో అదే ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని ఒక లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ ఉంటుంది. ఇదే ఫ్లవర్ ని మనకి చిన్న సైజ్ లో ఇచ్చారు. ఇది వచ్చేసి స్కర్ట్ బోర్డర్ టైప్ లో మనకి ఏంటంటే ఇక్కడ ఈ 2 జాయింట్ దగ్గర బ్లాక్ అండ్ పింక్ ఏదైతే జాయింట్ ఉంటుందో ఆ జాయింట్ దగ్గర మనకి ఒక ట్రయాంగిల్ షేప్, ఒక డైమండ్ షేప్ లో మనకి డిజైన్ ఇచ్చారు. గోల్డ్ కలర్ జాయింట్ కనిపించకుండా కింద వచ్చేసరికి మనకి ఏంటంటే బ్లాక్ మీద పటోలా సిల్క్ మెటీరియల్ అనమాట. మనకి ఇది ఎంబోజ్ డిజైన్ ఉంటుంది. కోటా మీదే మనకి బ్లాక్ కలర్ తో ఎంబోజ్ డిజైన్ ఉంటుంది. ఈ డిజైన్ అనేది మనకి టోటల్ శారీ అంతా కూడా చూసినట్లయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. పైన మనకి టోటల్ థ్రెడ్ వర్క్ వస్తుంది. కింద వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ డిజైన్ ఇచ్చారనమాట. పటోలా టైప్ ఆఫ్ డిజైన్ అంటే ఫుల్ కాంట్రాస్ట్ మనకి 3 కలర్స్ యూజ్ చేస్తారు శారీ అంతా కూడా. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎల్లో. ఓకే, బోర్డర్ లో ఏదైతే కలర్ కాంబినేషన్ తీసుకున్నారో ఎల్లో సేమ్ మెటీరియల్ మనకి బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారు. ఎల్లో కలర్ కాంబినేషన్ తోనే దీనికి బోర్డర్ ఉందండి. బోర్డర్ ఎల్లోనే ఇచ్చారు. ఎల్లోనే మనం పింక్ కలర్ తో గోట్ వర్క్, పింక్ అండ్ బ్లాక్ కలర్ తో ఏదైనా మనం ప్యాచ్ వర్క్ చేయించుకున్నా కూడా డిజైన్ గా వస్తుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 2800.
నెక్స్ట్ సారీ ఇవి వచ్చేసి మనకి ఆర్నీ సిల్క్ అని వస్తున్నాయి. ఆర్ఎన్ఈ సిల్క్. ఓకే. పళ్ళు చూసినట్లయితే మొత్తం కూడా మనకి మజంతా పింక్ కలర్ పళ్ళు తీసుకున్నారు. దాని మీద లీఫ్ పుట్టి ఇచ్చారు గోల్డ్ కలర్ తో. కార్నర్ 2 సైడ్స్ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసరికి మనకి బ్లూ మిక్స్ ఉంది కాబట్టి బ్లూ పైన ఒక పికాక్ బోర్డర్ ఇచ్చారు మనకి. అక్కడ మజంతా పింక్ మీద గోల్డ్ కలర్ కాంబినేషన్ లో పికాక్ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బోర్డర్స్ మనకి చేంజ్ ఉంటుంది, పికాక్ బోర్డర్స్ ఇచ్చారనమాట. అంటే ఇంతకు ముందు మనం పళ్ళులో సెల్ఫ్ డిజైన్ తో ఏ కలర్ కాంబినేషన్ అయితే చూసామో సేమ్ అదే టైప్ ఆఫ్ డిజైన్ ని మనకి శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో అది కనిపించే విధంగా మనకి కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు. పైన పైపింగ్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో పైపింగ్ ఇచ్చారు. ఈ పికాక్ బోర్డర్ గోల్డ్ కలర్ మీద డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి రాయల్ బ్లూ కలర్ శారీ తీసుకొని ఒక లోటస్ ఫ్లవర్ బుటీని ఒక బోర్డర్ లాగా, అలాగే బిందీ షేప్ ని ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే డిస్టెన్స్ లో ఇంత దగ్గరగానే మనకి బుటీస్ ఉంటాయి అనమాట. స్టార్టింగ్ శారీ మొత్తం కూడా మొత్తం ఇలాగే ఉంటుంది. ప్లస్ కింద బోర్డర్ వచ్చేసి మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. పైన ఏదైతే బోర్డర్ వచ్చిందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే బోర్డర్ ని మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. పళ్ళు కలర్ కల్నేత బ్యాక్గ్రౌండ్ తో ఏదైతే ఉందో పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో అదే సేమ్ మెటీరియల్ తో మనకి సేమ్ ఇచ్చారనమాట, సేమ్ కలర్ కాంబినేషన్. అలాగే శారీలో 3 సైడ్స్ అంటే మనకి పళ్ళులో 2 సైడ్స్, శారీ మొత్తం 2 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 3700 పడుతుంది. నెక్స్ట్ సారీ నెక్స్ట్ ఇది మనకి డిజైనర్ ఫ్యాన్సీ సారీ. కలర్ చాలా బాగుంది, లైట్ స్కై బ్లూ కలర్. బోర్డర్స్ చూసినట్లయితే మనకి సిల్వర్ కలర్ డిజైన్ బోర్డర్ ఇచ్చారు, షిమ్మర్ బోర్డర్ ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి థ్రెడ్ వర్క్ అలాగే సిల్వర్ కలర్ 2 కలర్ కాంబినేషన్ యూస్ చేసి మనకి బోర్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి బ్లూ కలర్, రాయల్ బ్లూ కలర్ తో రాసిల్క్ కాంట్రాస్ట్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి ఈ బోర్డర్ లో ఏవైతే 2 కలర్స్ యూస్ చేసామో థ్రెడ్ వర్క్ అలాగే సిల్వర్ కలర్, ఈ 2 కలర్స్ ని మనకి పోల్కా డాట్స్ టైప్ లో డిజైన్ చేశారనమాట. వైట్ కలర్ థ్రెడ్ వర్క్ అలాగే సిల్వర్ కలర్ బుట్టి ఇచ్చారు. టోటల్ శారీ అంతా పై పార్ట్ మొత్తం కూడా మనకి పోల్కా డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. కింద చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ టైప్ లో మనకి ఒక తులిప్ ఫ్లవర్ లాగా మనకి డిజైన్ చేశారనమాట. ఇది చూసినట్లయితే మొత్తం కూడా మనకి బోర్డర్ లో యూజ్ చేసిన 2 కలర్స్ ని మనకి ఒక తులిప్ ఫ్లవర్స్ సేమ్ సైజెస్ లో మనకి ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు. సిల్వర్ అండ్ అలాగే వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తో వచ్చింది కదా మనకి బోర్డర్ లో. సేమ్ కలర్స్ కాంబినేషన్, ఇదే సేమ్ కలర్స్ కాంబినేషన్ మనకి పైన పోల్కా డాట్స్ ఇచ్చారు. ఈ స్టెమ్ లీఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్ తోని డిజైన్ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అంటే మనం రెగ్యులర్ గా 2.5 మీటర్ వరకు బార్డర్ చూస్తుంటాము, ఫిల్ లో మనకి ప్లెయిన్ డాట్స్ ఇస్తారు. ఇది అలా కాకుండా టోటల్ శారీ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఓకే. బ్లౌజ్ కాంట్రాస్ట్. ఓకే. ఇక్కడ మనకి బోర్డర్ లో 2 సైడ్స్ ఏదైతే మనకి గోట్ వర్క్ ఇచ్చారో బ్లూ కలర్ కాంబినేషన్ తో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ సేమ్ మెటీరియల్ ఇచ్చారు. 1 సైడ్ బోర్డర్ సేమ్ డార్క్ కలర్ కి సిల్వర్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2800. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది కోరా సిల్క్ అన్నమాట. మెటీరియల్ కోరా సిల్క్ మెటీరియల్, బట్ లంగా ఓని స్టైల్ ఉంటుంది. ఫుల్ డిజైనర్ వేర్ అనమాట. యంగ్స్టర్స్ కట్టుకోవచ్చు, కొంచెం 30+ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు. ఇది వచ్చేసి బోర్డర్స్ చూసినట్లయితే మనకి బెనారస్ బోర్డర్స్ ఇచ్చారు. బ్లాక్ మీద గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బెనారస్ బోర్డర్, బ్లూ కలర్, ఎల్లో కలర్ సేమ్ బోర్డర్ ని మనకి మళ్ళీ రిపీట్ చేశారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ చూసినట్లయితే 2.5 మీటర్ వరకు మనకి క్రీమ్ కలర్ మీద కోరా మెటీరియల్ మీద ఒక బిందీ షేప్ లో మనకి డిజైన్ ఇచ్చారనమాట. మొత్తం ఇది మనకి 2.5 మీటర్ వరకు ఉంటుంది. అంటే ఓన్లీ షోల్డర్ పార్ట్ మాత్రమే 2.5 మీటర్స్ వస్తుంది. ఇది లంగావని స్టైల్ కాబట్టి తర్వాత వచ్చేసరికి మనకి మెటీరియల్ చేంజ్ చేస్తారు. తర్వాత మనకి ఇక్కడ బోర్డర్ లో ఏదైతే ఎల్లో యూస్ చేసామో అదే ఫ్యాబ్రిక్ ని మనకి ఫ్రిల్ పార్ట్ లో ఇచ్చారనమాట. ఫ్రిల్ పార్ట్ లో ఇచ్చి దాన్ని కూడా మనకి డిజైనర్ వేర్ గా స్కర్ట్ బోర్డర్ టైప్ లో డిజైన్ చేశారు. ఇక్కడ హాఫ్ వరకు చూసినట్లయితే మనకి బ్లాక్ మీద అంటే మొత్తం గోల్డ్ కలర్ తో పోల్కా డాట్స్ ని ప్యాచ్ వర్క్ లాగా మనకి 2 లైన్స్ గా ఇచ్చారనమాట. మిడిల్ లో మనకి ఎల్లో వస్తుంది, 2 సైడ్స్ మనకి బోర్డర్స్ వస్తాయి. ఈ బోర్డర్ మనకి త్రూఅవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. కింద ఏదైతే చిన్న బోర్డర్ ఉందో ఆ బోర్డర్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది 3 సైడ్స్. బ్లౌజ్ ఏ కలర్? బ్లౌజ్ ఎల్లో కలర్. అంటే దీంట్లో మనకి బోర్డర్ అదే ఉంది, కుచ్చులలో అదే ఉంది కాబట్టి మనకి ఎల్లో కలర్ తోనే మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. ప్లస్ శారీకి 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 2600. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది లెనిన్ సిల్క్. ఇది వచ్చేసి మనకి షేడెడ్ లో వస్తుంది అనమాట. పై పార్ట్ అంతా కూడా లైట్ పింక్ షేడ్, కింద వచ్చేసి మనకి కొంచెం రెడ్డిష్ ఆరెంజ్ షేడ్ ఉంటుంది. పైన బోర్డర్ చూసినట్లయితే బ్లాక్ మీద వైట్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు.
కింద వచ్చేసి మనకి గ్రీన్ కలర్ మీద లీఫ్ పార్ట్, మనకి జరీతో లీఫ్ పార్ట్ ఇచ్చి మిడిల్లో గోల్డ్ కలర్ జరీ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ సెల్ఫ్ ఎంబోజ్ ఉంటుంది, మనకి షేడెడ్ ఏదైతే ఉంటుందో దానిపైన మొత్తం కూడా ఎంబోజ్ డిజైన్ ఉంటుంది. నెట్టెడ్ టైప్ లో మనకి ఎంబోజ్ డిజైన్ ఇచ్చారు. దానిపైన మొత్తం కూడా మనకి 2 కలర్ కాంబినేషన్ లో ప్యాచెస్ బంచెస్. అంటే ఇక్కడ డిజైన్ ఏదైతే వచ్చిందో బ్యాక్గ్రౌండ్ లో మనకి గ్రీన్ కలర్, దానిపైన సిల్వర్ కలర్ కాంబినేషన్ తో సేమ్ అదే 2 కలర్స్ తో మనకి బంచెస్ ఇచ్చారనమాట. మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ తోనే ఒక ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు. ఇది మనకి 2.5 మీటర్ వరకు ఓన్లీ షోల్డర్ పార్ట్. ఓకే, కుచ్చుల్లో చూసినట్లయితే మనకి జూట్ సిల్క్ వైట్ కాంట్రాస్ట్ ఇచ్చారు. రైనీ లుక్ ఉండేటట్లు డిజైన్ ఉంటుంది. కింద పార్ట్ మొత్తం కూడా మనకి ఇక్కడ ఏవైతే 2 కలర్స్ తీసుకున్నామో అదే 2 కలర్స్ ని యూజ్ చేసి మనకి ఒక ట్రీ టైప్ లో డిజైన్ ఇచ్చారనమాట. బిగ్ బంచెస్ ఫ్లవర్ అండ్ లీఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్, ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ తో డిజైన్ చేశారు. దీనిపైన కూడా మనకి 2 కలర్ కాంబినేషన్ లో చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ ఇచ్చారు. గ్యాప్స్ రాకుండా ఒక బోర్డర్ కి కంటిన్యూగా ఎట్లయితే డిజైన్ వస్తుందో సేమ్ అదే టైప్ లో మనకి బంచెస్ ఇచ్చారనమాట. అంటే కుచిల్లా పార్ట్ నుంచి మొత్తం కూడా ఇదే కలర్ కాంబినేషన్, ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వస్తుంది. ఓకే, దీంట్లో మనకి గ్రీన్ అండ్ గోల్డ్ తో డిజైన్ వచ్చింది కాబట్టి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తోనే బ్లౌజ్ డిజైన్ చేశారు. దట్టు మనకి రా సిల్క్ మెటీరియల్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇది వచ్చేసి మనకి 3,400 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరి కోసం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం.